దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. చాలా ఆమె ఒక అన్నిరాలు అయినప్పటికీ ఆమె యేసుని నమ్మి వచ్చిందండి. యేసుని నమ్మి వచ్చింది. ఏమని నమ్మింది ఆవిడ? ఆయన బాగు చేస్తాడా అని ఒక విశ్వాసం ఉండాలి. ఇక్కడ మనం చూస్తేనండి అన్ని వాళ్ళు మనకు ఒక పాఠం నేర్పినట్టుగా ఉంటారు. ఎందుకంటే ఈవిడికి చాలా విశ్వాసం ఉంది. ఈవిడ కుమార్తె దెయ్యం పట్టి కేకలు వేయించున్నదంటే, అసలు మామూలుగా అయితే దెయ్యం పడితే ఎక్కడెక్కడికో వెళ్తారండి విగ్రహాలకు. మనం అయితే మన దేవుడి మీద ఆధారపడతాం. మనలో కూడా కొంతమంది ఇంకా కొన్ని అవిశ్వాసంతో తాడు కూడా ఎంచుకునే వాళ్ళు అక్కడక్కడ ఉండొచ్చండి. కానీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి మనకు లేదు. కానీ ఈవిడ కానాని స్త్రీ అయితే నమ్మిందండి, యేసయ్యని నమ్మింది. ఏమని నమ్మింది? నేను ఆయన్ని మారపెట్టుకుంటే నా కుమార్తె దెయ్యం నుంచి విడిపింపబడుతుందని ఒక విశ్వాసం ఉందండి. ఈవిడకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి. ఈవిడ చెప్పిన దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏముంది ఇక్కడ అంటే, ఆ కుమార్తె దెయ్యం పట్టింది. ఆ విశ్వాసంతో ఈవిడ మొరపెట్టి కేకలు వేయించాలి. అయితే మనం కూడా ఈవిడ బట్టి నేర్చుకోవాల్సింది ఏంటండి, మన కుటుంబంలో కూడా సాతాను ఇప్పుడు ఇక్కడ ఈవిడని దెయ్యం పట్టింది కుమార్తె. మన కుటుంబంలో కూడా దెయ్యం కాకపోయినా సాతాను అనేకమైన విధాలుగా శోధిస్తూ ఉంటే కుటుంబం లేకుండా ఉండదు. ప్రతి ఒక్కరు మనందరి కుటుంబంలో ఏదో ఒక సాతాను శోధన ఉంటే ఉండదు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనం వాక్యం చదువుతున్నా సరే సాతాను ఏదో రకంగా శోధిస్తానే ఉంటుందండి. ముఖ్యంగా మన బిడ్డల మీద ఎక్కువగా ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే సాధారణకు వయసు అయిపోయే వాళ్ళతో పని కాదు, వయసులో ఉన్న బిడ్డలే ఎలాగైనా పాడు చేయాలని ఒక పన్నాను. కానీ ఈవిడ ఎలా విశ్వసించింది? దెయ్యం పట్టిన నా కుమార్తెని బాగు చేయగలవాడు యేసయ్యని విశ్వసించింది. అలాగే మనం కూడా మన బిడ్డలని విడిపించుకోవాలంటే మనం కూడా ఈవిడలాగా మనం కూడా కేకలు వేయాలి. కేకలు అంటే మామూలు కేకలు కాదని కదండి, రోధించాలి. మనం సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దీనికి ఈవిడ చెప్పిన మాటల అర్థం కూడా అదేనండి. ఈవిడ ఏ సమస్య వచ్చినా ఈవిడ దెయ్యం పట్టింది దావీదు కుమారుడా నా కుమార్తెను కనికరించి బాగు చేయమని అడుగుతుంది, బాగు చేయమని అడుగుతుంది. అలాగే మనం కూడా అంతే కదండి. మన కుటుంబంలో మన పిల్లలు చదువుకుంటారు. కాలేజీకి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, హై స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. హై స్కూల్కి వెళ్ళే వయసు నుంచే సాధారణ పిల్లలు శోధించేస్తారండి. ఆ శోధ నుంచి విడిపింపబడాలంటే ఈవిడ ఎలాగ కానాని స్త్రీ ఎలాగైతే కేకలు వేసిందంటే, దావీదు కుమారుడా నా కుమార్తెని స్వస్థపరచయ్యా, నా కుమార్తె నాకున్న దుఃఖాన్ని కూతురయ్యా స్వస్థపరచని కేకలు వేసిందండి. అలాగే మనం కూడా అండి మన బిడ్డలో బయట చదువుకునేటప్పుడు వాళ్ళ స్నేహితులైన మన పిల్లలు బైబిల్ చదివించి ప్రార్థనతోనే మనం పెంచుతాం క్రైస్తవులుగా ఉంది. అయినాను లోకాశలతో బిడ్డల్ని మాటలు చెప్పి మార్చేవాళ్ళు స్నేహితులు ఉంటారు చాలా మంది. వాటిలో మన పిల్లలు పడకుండా ఉండాలంటే ఈ కానాని స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టి మనం కూడా విశ్వాసంగా ఉండాలి. విశ్వాసం నుండి ఇప్పుడు ఎలా అయితే కేకలు వేస్తుందో మనం కూడా ఆయన సన్నిధిలో కేకలు వేయాలండి. ఆయన గోజాడుకోవాలి, అంగార్చి మొరపెట్టుకోవాలి. అలా మొరపెట్టిపోతే మనం ఎంత నీతి మాటలు చెప్పినా మన బిడ్డల సైతాన్ని నుంచి విడిపించుకోలేమంట. మనం ఖచ్చితంగా మనం మొరపెట్టుకునే వారిగా ఉండాలి. ఈ కానాని స్త్రీ ఎలా మొరపెట్టుకుందండి? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేస్తుంది. అందుకు 23 అని చదవండి. అందుకు ఆయన
వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమె పంపవేయమని ఆమె వేడుకొనగా. చాలండి, చూడండి, ఈవిడి కేకలు వేయుచున్నదండి. ఏమనండి? నా కుమార్తెని బాగు చేయమని కేకలు వేస్తుందండి. అందుకు ఆమెకు ఒక మాట అయినా యేసయ్య చెప్పలేదంటండి. ఎందుకు చెప్పలేదండి? ఆయన జాలి లేదు యేసయ్య, కనికరం లేనివాడా కాదు. ఆయన అక్కడ ఆవిడ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అయితే ఈవిడి మనలానే గోజాడుకుంటారా గోజాడుకోలేదా అని ఆయన పరీక్షిస్తున్నాడండి. నిజంగా మనం కూడా అంతేనండి. చాలాసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన ప్రభువా నాకు సహాయం చేయలేదండి అయ్యా, అయ్యా నా ప్రార్థనలు వినలేదా, నేను నీకు అంగీకారంగా లేనా, ఏంటయ్యా నేను నిరాశపడతాం. మనందరం కూడానండి. అయినప్పుడు నీవు నిరాశ పడట్లేదు. శిష్యులు ఏమన్నారండి? నీవుని పంపించేయండి అంటారు. యేసయ్య చెప్తున్నారు పంపించేయమని అన్నప్పుడు ఆయనను మన సన్నిధుడి యేసయ్యని ఎరిగిన స్త్రీ మన విగ్రహాలకు ఏమైనా వస్తే మన సంఘంలో మనం సంతోషపడతాము. కానీ మనం ఎంతగానో ప్రేమగా ఆహ్వానిస్తాం. కానీ వీళ్ళు అలా అనట్లేదండి. యేసయ్య ఈ మేలు మన కూడా పడుతుంది, పంపించేయండి శిష్యులు. ఆయన అందుకు ఆమెకు ఒక మాట అయినా చెప్పలేదంట. ఎవరండి? యేసయ్య వెళ్ళిపోమని అనట్లేదు, ఉండమ్మా అనట్లేదు. ఆవిడ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడండి. అక్కడ పరీక్షించి ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడండి. ఈ శిష్యులు మాత్రం ఈవిడ కేకలేస్తుందే, ఎందుకు యేసయ్య ఈవిడ పంపించేయండి. పంపించేమన్నా ఆవిడ అవమానపరుస్తున్నా సరే ఆవిడ దీన స్థితి కలిగి విశ్వాసంతో దావీదు కుమారుడు